సింహాచలంలోని స్వామివారిని దర్శించుకున్న వృద్ధులు. పర్యవేక్షణ కొరవడిన జల్లిపల్లి ఎస్సీ బాలికల వసతి గృహం. విద్యార్థినిపై అత్యాచారం జరగడం దురదృష్టకరమన్న న్యాయవాదులు. పరిశ్రమలకు నీటి సరఫరా వెంటనే చేయాలి. సిఐటియు డిమాండ్. అనకాపల్లి జిల్లాల్లోని పరిశ్రమలకు నీటి సరఫరా వెంటనే చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీఐఐసి మరమ్మతులు గురైన మోటార్ రిపేరింగ్ చేస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఏపీఐఐసి అధికారులు నిర్లక్ష్యం, రామ్కీ యాజమాన్యం బాధ్యతారహితంగా వ్యవహరించడం వలన పరిశ్రమలకు నీటి కష్టాలు ఏర్పడ్డాయని అన్నారు. ముఖ్యమంత్రి కనీసం మౌలిక సదుపాయాలు, నీటి సౌకర్యం కూడా కల్పించకపోవడం అన్యాయం అన్నారు. పరిశ్రమలో ఒకవైపు నీరు లేక మూతపడుతున్నాయి అన్నారు. రామ్కీ యాజమాన్యం వ్యవహరిస్తుంది. ఏపీఐసి పూర్తిగా బాధ్యతారాహిత్యంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల నీటి సరఫరా అనేటువంటిది పోయింది. స్టాండ్ బై ఇంకో మోటార్లు పెట్టుకొని కనీసం నీటి సరఫరాకి అంతరాయం కలగకుండా చూడవలసినటువంటి ఏపీఐసి నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడుతూ ఉంది. అందుకని ఇప్పటికైనా సరే ఫార్మా పరిశ్రమలు నీటి సరఫరా చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. చంద్రబాబు నాయుడు అన్నీ జోక్యం చేసుకోవాలి. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పరిశ్రమలు మూతవేత దిశగా ప్రయాణిస్తే కార్మికుల యొక్క పన్నులు కోల్పోతారు. అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే నీటి సరఫరాకు చర్యలు చేపట్టాలని సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నీటి సరఫరా చేయలేనటువంటి నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఏపీఐసి అధికార యంత్రాంగం మీద కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని సిఐటియు డిమాండ్ చేస్తా ఉంది. శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలంలోని స్వామివారిని సుమారుగా 22 మంది వృద్ధులు దర్శించుకున్నారు. విజయనగరం జిల్లా వావిల వలస గ్రామం రాహు సౌరభ్ నిత్య అన్నదాన వృద్ధాశ్రమంకి చెందిన వృద్ధులు స్వామివారిని దర్శించుకున్నాక ఆలయ సహాయ కార్యనిర్వాహాధికారి ఆనంద్ కుమార్ స్వామి వారి ప్రసాదమును చిత్రపటాన్ని బహుకరించారు. సరైన వసతులు కరువై స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్న ప్రభుత్వ వసతి గృహంలో విద్యార్థులు. ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం జనిపల్లి ఆనంద నిలయం ఎస్సీ బాలికల వసతి గృహంలో ఈ పరిస్థితి చోటు చేసుకుంది. ఇన్ఛార్జి వార్డెన్ ఉండడం వల్ల పిల్లలు ఆరోగ్య సమస్యలు ఏ విధంగా ఉన్నాయో పట్టించుకునే వారే లేని పరిస్థితి నెలకొంది. పరిశుభ్రత కరువు అవడంతో సగం మంది విద్యార్థులకు పైగా చర్మ వ్యాధులు, విషజ్వరాలతో విద్యార్థులు బాధపడుతున్నారు. కనీసం బాత్రూమ్స్ కూడా శుభ్రం చేయని సంఘటన నెలకొంది. అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేదా అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు. ఇప్పుడా బేబీ నా పేరు రంగారావు అండి. జనపేట మన్నాకొండలో వార్డు నెంబర్గా పనిచేస్తున్నాను. ఈ మన్నాకొండలో హాస్టల్ ఉంది. ఈ హాస్టల్ ఉంది పిల్లలు ఈ బోర్డు స్కూల్కి వస్తున్నారు. వచ్చిన పిల్లలకి అందులో మా మిసెస్ గారు వంట చేస్తాం. పరిశ్రమ చేస్తే పిల్లలందరికీ చేతులు కురుపులు వేసి ఈ వేళ్ళు విడిపోయి వాళ్ళు ముడ్డు కొడుకునే పరిస్థితి కూడా ఉంది. అప్పుడు మేడం గారికి విన్నపం చేసి
అప్పుడు నేను ఆయింట్మెంట్ తెప్పించి ఆవిడ చేత రాయించాను. ఇక వెంటనే మళ్ళీ మా సెక్రటరీ గారు ఫోన్ చేసి ఎలక్ట్రికల్ రప్పించి ఎలక్ట్రికల్ కూడా సరిగ్గా పట్టించి కూడా ఏ బిల్లు ఇచ్చామని ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఏమంటే వెళ్ళిపోతారంటే బాగాలని ఇంటికి పంపించని చెప్పారు తప్ప సరే వాళ్ళు అక్కడ ఉంచండి మేము బాధ్యతగా చూసుకోవడం హాస్పిటల్ తీసుకెళ్ళి చేస్తామని కూడా ఆవిడ చెప్పలేదండి. కాబట్టి ఏది విషయాన్ని చంటి పిల్లలు అంటే ఆడపిల్లలంతా మన పిల్లలు అంతా ఇలా చూసుకోవాలండి. చూసుకున్నప్పుడే ఈ హాస్టల్ నిలబడుతుందండి. ప్రతి పిల్లలు అలా వదిలైతే ఏ పిల్లలు తల్లిదండ్రులు జాగ్రత్తలు ఇక్కడ రారు కూడా. కాబట్టి దీని మీద సరైన యాక్షన్ తీసుకోమని ప్రభుత్వాన్ని కోరుతూ. నా పేరు రాజ్ కుమార్ అండి. లోకల్ ప్రక్కనే ఉంటాను. అయితే వార్డ్ నెంబర్ నేను కాదు, నేను అయితే పుస్తకాలు పెద్దగా చూస్తున్నాను అంతాను. ఈ మా దగ్గర ఉన్న హాస్టల్ విషయంలో ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు ఈరోజే మాకు తెలిసింది. అంతకుముందు కూడా తెలిసింది కానీ మేము పెద్ద పట్టించుకోలేదు. అది ఈరోజు వచ్చి చూస్తే పిల్లలకి చేతులు జ్వరాలు, తావర, తర్వాత కొంతమంది పిల్లలకి ఇంకా రకరకాలైన జ్వరాలు అవి ఇవి ఉన్నాయి పిల్లలకి. అయితే ఏఎన్ఎం గారు వచ్చారట, ఏవో ట్యాబ్లెట్లు ఇచ్చి పంపించేశారు. అయితే ప్రస్తుతానికి ఇక్కడ హాస్టల్ పరిస్థితి అయితే కొంచెం బాగాలేదు. అది వాష్రూమ్లు కానివ్వండి, కొన్ని ఇదే బట్టలు ఉతుక్కోవడానికి అట్లా ఇట్లా కొంచెం అనువుగా లేవు పిల్లలకి. వాష్రూమ్లు అన్నీ క్లియర్ చేసుకుని మేడం గారికి కాసంత చెప్పాలని మేము కోరుకుంటున్నాము. ఇంకొక విషయం ఏంటంటే పిల్లలు ఉదయాన్నే స్కూల్కి వెళ్తారు, లైన్గా వెళ్ళిపోతుంటారు. కొంతమంది హై స్కూల్ వెళ్ళేవాళ్ళు ఉన్నారు, కొంతమంది బోర్డు స్కూల్కి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. బోర్డు స్కూల్లో వెళ్ళే పెద్దలు బాధ లేదు, చిన్నపిల్లల విషయం ఇస్తే మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి. అందులో సర్వ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అది సార్. పేరు రత్నం సార్. నేను ఇక్కడ ఆనంద నిలయం జనపల్లి హాస్టల్లో ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాను. పిల్లలకి అంటే కొంచెం మెడికల్ చెకప్కి మంత్లీ 2 times అయితే డాక్టర్స్ వస్తారు. వాళ్ళు రెగ్యులర్గా చెకప్ కూడా చేస్తారు. కొంతమంది పిల్లలకి బాగాలేదు, వాళ్ళని రేపు హాస్పిటల్కి చూపిస్తాం సార్. పిల్లల విషయంలో చాలా కేర్ తీసుకుంటాం. సీజనల్ డిసీజ్ అంటే ఇది వింటర్ సీజన్ కాబట్టి సీజనల్ డిసీజ్ కొంచెం కురుపులు అలాంటివి వేసి స్కిన్ ఎలర్జీస్. ఎంతమంది స్కిన్ ఎలర్జీ ఉందండి? 8 మంది వరకు ఉంది. వాళ్ళకి కేర్ తీసుకుని రేపు హాస్పిటల్ పంపిస్తాం. ఫీవర్స్ ఎంత ఉన్నాయండి? ఫీవర్స్ ఇద్దరికే కదా తగ్గిపోయిందండి. ఫీవర్ వచ్చి తగ్గిపోయింది. మరి బాత్రూమ్స్ అవి కూడా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తున్నాయి, దాని మీద మీరు ఏం చెప్తారండి? మాకైతే స్కావెంజర్స్ లేరు సార్. స్టాఫ్ క్లీన్ చేస్తారు, క్లీన్ చేస్తున్నాం సార్. అంటే కొంచెం ఎక్కువ మంది పిల్లల వల్ల కొంచెం వాటర్ అది సరిగ్గా ఎక్కిపోవడం వల్ల కొంచెం అలా ఉంటుంది. అది కూడా ఆ ప్రాబ్లం కూడా సార్ క్లీన్ చేస్తారు సార్. కానీ పిల్లలు ఇంకా కంటిన్యూ అలా వాడడం వల్ల కొంచెం ఇదవుతుంది కదా సార్. ఇప్పుడు మన ఇంట్లో అంటే టోటల్ రోల్ అయితే 78 సార్. ప్రజెంట్ 48 ఉన్నారు. 30 ఆబ్సెంట్స్. అంటే లేడీస్ ఆడపిల్లలు కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల ఇట్ల వల్ల ఇంటికి వెళ్ళి కొంచెం పర్సనల్ ఫంక్షన్స్ అని వాళ్ళు వెళ్ళి వస్తూ ఉంటారు. విశాఖపట్నంలో న్యాయ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారంపై న్యాయవాదులు బగ్గుమన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేవర సత్యనారాయణ ఆధ్వర్యంలో కోర్టు గేటు ఎదుట న్యాయవాదులు భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ముద్దాయిలకు ఏ ఒక్క న్యాయవాది కూడా బెయిల్ ఇవ్వకూడదని ప్రకటిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులను ఉద్దేశించి విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేవర సత్యనారాయణ మాట్లాడుతూ న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరగడం దురదృష్టకరమన్నారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కుటుంబ మహిళల కుటుంబానికి రక్షణ కల్పించాలి. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం స్వామివారి నిత్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కిసాన్ శ్రామిక్ సత్సంగ్ రైతులను ఆదుకోవటం కోసం ముందుకు వచ్చింది. అందులో భాగంగానే మహిళా రైతులకు కొడవళ్లు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కిసాన్ శ్రామిక్ సత్సంగ్ ఎన్టీఆర్ జిల్లా రథసారథి ఫణి మాట్లాడుతూ మంచు మేఘన ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని మహిళలకు కొడవళ్లు పంపిణీ చేశారు అన్నారు. రైతులను ఆదుకోవటం కోసం ఎన్టీఆర్ జిల్లాలో కొడవళ్లు పంపిణీ చేస్తామని చెప్పారు. Please like, share and subscribe Sneha TV.